తెలుసుకుందాం. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ మగవారిలోనే ఉంటుందండి. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మగవారిలో చిన్నప్పుడులో చిన్నదిగా ఉంటుంది. పెరిగే కొద్దికి ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఇది దాదాపు 12 నుంచి 13 ఏళ్ళు వచ్చాక మాత్రమే దీని వర్క్ అనేది పనిచేస్తుంది అనమాట. ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ప్రోస్టేట్ గ్లాండ్ అనేది అసలు ఎందుకు పనిచేస్తుంది అనేది మనకి చాలా వరకు చాలా మందికి తెలియదు. దీనిలో చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఇది మనం పిల్లలు పుట్టే క్రమంలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ప్రోస్టేట్ గ్లాండ్. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మనకు చాలా ఇంపార్టెన్స్ మనం తీసుకోం. దీంట్లో అంత ఇంపార్టెన్స్ ఉందా అనే విషయం కూడా మనకు తెలియదు. కాబట్టి దీని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రోస్టేట్ గ్లాండ్ మగవారి జనేంద్రియాల్లో ఒక వ్యవస్థలో ఒక భాగం ఇది. ఇది జీర్ణాశయము ప్లస్ మలద్వారం అంటే రక్తం దగ్గరగా ఉండటుంది. ఇది ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఇన్సెట్ అక్కడ ఉంటుంది. జీర్ణాశయము ప్లస్ రక్తం దగ్గరగా ఉండే ఒక చిన్న అవయవం ఈ ప్రోస్టేట్ గ్లాండ్. ప్రోస్టేట్ పురుషుల్లో వృషణాల్లో ఉంటే వీర్య కణాల్లో దీని యొక్క ముఖ్య పని ఏంటంటే మనకి పురుషుల్లో స్పెర్మ్ అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ స్పెర్మ్ అనేది మొటిలిటీ అంటే కదలడానికి ఉపయోగపడడానికి వీర్యాన్ని తయారు చేస్తుంది ఈ ప్రోస్టేట్ గ్లాండ్. కేవలం 1 మిల్లీలీటర్ పరిమాణంలోని ఈ వీర్యంలో దాదాపు 60 లక్షల నుంచి 1,20,00,000 వరకు వీర్య కణాలు ఉంటాయి అన్నమాట. అవి అన్ని మొటిలిటీ అంటే మూవ్ అవ్వడానికి ఉపయోగపడే ఒక స్రవాన్ని విడుదల చేసేది ఈ ప్రోస్టేట్ గ్లాండ్. మరి ఈ ప్రోస్టేట్ గ్లాండ్ మగపిల్లవాడు పుట్టినప్పుడు ప్రోస్టేట్ గ్లాండ్ చాలా చిన్నగా ఉంటుంది. అతడు యుక్త వయస్కుడు అయ్యే నాటికి మాత్రమే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది పనిచేస్తుంది అనమాట. అది మనం ఇందాక చెప్పుకున్న వీర్యాన్ని స్రవిస్తుంది. ఈ గ్రంథి పెద్దల్లో 3 సెంటీమీటర్ల పొడవుతో 20 గ్రాములు బరువు ఉంటుంది. పెద్దల్లో 3 సెంటీమీటర్ల పొడవు ప్లస్ 20 గ్రాముల బరువు ఉంటుంది. మరి సెక్షన్ కటింగ్ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది సెక్షన్ కటింగ్ ఇక్కడ ఉంది చూడండి. ఈ మధ్యలో ఇన్సర్ట్ అయ్యి ఉంది, అది చిన్నగా ఉంటుంది, అదే ప్రోస్టేట్ గ్లాండ్. ఇది ఎక్కువగా సైన్స్ ఫ్రాక్షన్ అంటే సైన్స్ ప్రకారంగా వెళ్తుంది. మీరు ఎవరు దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనకి దీని గురించి మొత్తం తెలిసిన తర్వాతే మనం దీనికి ఏం వాడాలి, ఏది వాడితే మనకి ప్రోస్టేట్ గ్లాండ్ అనేది తగ్గుతుంది అనేది మనం చివరిలో చెప్పుకున్నాం. కాబట్టి ముందు ఎందుకు ఇది వస్తుంది, దీనివల్ల ఏంటి సమస్యలు అనేది తెలుసుకోవాలి కాబట్టి ఉంటుంది సెక్షన్ మొత్తం. అంతా సైన్స్ తోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రోస్టేట్ గ్లాండ్ వచ్చే సమస్యలు ఏంటి? ఈ ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క ప్రధాన సమస్యలు 3 వస్తాయండి. బెనైన్ ప్రోస్టేట్ హైపర్ప్లేషియా, ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రోస్టేటైటిస్. ఈ 3 ఎక్కువగా వచ్చే సమస్యలు. అయితే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ నార్మల్ గా ఇప్పుడు షుగర్ బీపీలు ఎలా ఉన్నాయో అట్లాగే 50 నుంచి 60 సంవత్సరాల వయసు వచ్చే మగవారిలో ఎక్కువ శాతం ఈ ప్రోస్టేట్ గ్లాండ్ సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. అంటే సుమారుగా ఒక 100 మంది మగవారిలో 80 మందికి ఈ ప్రోస్టేట్ గ్లాండ్ సమస్యలు వస్తాయి. ఇది మనకి అంటే బాగా తెలియకపోవచ్చు. దాన్ని మనం ఇప్పుడు ఇలాంటి సెషన్ మనం విని అంటే చిన్న చిన్న సమస్యల వలన కూడా ఇది ఉందా, ఈ సమస్య కూడా ప్రోస్టేట్ కి సంబంధించిందేనా అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 3 చెప్పుకున్నాం: బెనైన్ ప్రోస్టేట్ హైపర్లేషియా, ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రోస్టేటైటిస్. ఈ బెనైన్ ప్రోస్టేట్ హైపర్లేషియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది సాధారణంగా 50 ఏళ్ళు పైబడిన తర్వాత కొందరిలో హార్మోన్లో ఏదైనా ఇన్బ్యాలెన్స్ వల్ల ఈ గ్రంథి యొక్క పెరుగుదల అనేది పెరుగుతుంది. ఈ ప్రోస్టేట్ అనేది యూరిన్ దానికి అటు ఇటు 2 వైపులా ఉంటుంది. ఇది ఎప్పుడైతే పెరుగుదల వస్తుందో అప్పుడు దీంట్లో ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటి సమస్యలు కానీ రావడం జరుగుతుంది. అయితే ఈ పెరుగుదల క్యాన్సర్ మాత్రం కాదండి. కాబట్టి దీన్ని బెనైన్ ప్రోస్టో హైపర్లేషియా అంటారు. దీన్నే బీపీహెచ్ కూడా అంటారు అనమాట. ఇది క్యాన్సర్ కాదు. ఓకే, దీన్ని గుర్తించడం మనం ఎలా అంటే మూత్రం సరిగ్గా రాదు, రాత్రి వేళల్లో ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు మేల్కోవాల్సి వస్తుంది. దీన్ని నార్కోచియా అంటారు. దీంతో తరచూ నిద్ర అనేది భంగం కలుగుతూ ఉంటుంది. కొందరు అర్జెంట్ గా మూత్ర విసర్జన వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి కూడా ఉంటుంది. మూత్రధార సరిగ్గా రాదు. మూత్ర విసర్జన చేశాక కూడా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. పోస్తూ మధ్యలో ఆగడం అంటే ఇంటర్మీడియట్ ప్రాసెసింగ్ అనమాట. విసర్జించడానికి బాగా ముక్కాల్సి రావడం, ఈ లక్షణాలు కనిపించినప్పుడు మనం ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది చిన్న సమస్య వచ్చిందని మనం తెలుసుకోవాలి. దీన్ని నార్మల్ గా మనం తెలుసుకోవాలంటే స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు, లేదా ప్రోస్టేట్ సైజును బట్టి మనం తెలుసుకోవచ్చు. మూత్రాశయంలో మూత్రం ఎంత మిగులుతుందో అన్న విషయం కూడా తెలుసుకుంటారు. మూత్ర విసర్జన సరిగ్గా రాకపోవడం వల్ల మూత్రపిండాలపై ఏ మేరకు ఒత్తిడి పడుతుందో కూడా తెలుస్తుంది. దీంతో పాటు కిడ్నీ పనితీరును తెలుసుకునేందుకు కూడా మనకి స్కానింగ్ ద్వారా కొంతవరకు తెలుస్తుంది అనమాట. ఈ
ఇలాంటిది ఉన్నప్పుడు మరి దీనికోసం మనం ఎంతవరకు చూస్తున్నాం అనేది మనకి దాని యొక్క పరిశీలన ఉంటేనే మనం దాన్ని కనిపెట్టగలుగుతాం. లేదంటే పరిశీలన లేకపోతే కనిపెట్టలేం. అలాగే నెక్స్ట్ ప్రోస్టేట్ క్యాన్సర్. ఇది సుమారుగా 60-70 ఏళ్ల వయసులో పైబడిన వారిలో ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే పూర్తిగా మనం తెలుసుకుందాం. అంటే పూర్తి క్షుణ్ణంగా అయితే దీనికి కారణం తెలియలేదండి ఎవరికి. కొంతలో ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ దేని వలన వస్తాయి అంటే వయసు పెరగడం, అంటే 50-60 ఏళ్ల వయసులో ఉండడం, శరీరంలో కొన్ని జన్యుపరమైన లక్షణాలు అంటే తాతల తండ్రులకు ఉన్నా కూడా ఇది వచ్చే అవకాశం ఉండడం. నెక్స్ట్ ప్రోస్టేట్ గ్రంథి వచ్చి ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ అండ్ ఇది అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వస్తుందో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ కు దారితీసే అవకాశం కూడా మ్యాక్సిమం ఉంటుంది. నెక్స్ట్ శరీరంలో సెక్స్ హార్మోన్లు టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ వంటి వాటిలో అసమూల్యత. అంటే మనకి ఇప్పుడు టెస్టోస్టెరాన్, ప్రొజెస్టెరాన్ అనేది ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ ఈ రెండు అనే సెక్స్ హార్మోన్స్ అండి. ఈ రెండు అసమూల్యత అంటే ఇంబ్యాలెన్స్ వచ్చినా కూడా దీని ప్రాబ్లం మనకు వస్తుంది. మన ఆహారంలో విటమిన్ డి తక్కువ తీసుకోవడం వలన ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా వస్తుంది. అంటే ఇలాంటివన్నీ కూడా మనం విటమిన్ డి తక్కువ తీసుకున్నా కూడా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది వస్తుంది. మరి ఇలాంటివి మనకి ఉండకుండా ఉండాలి అంటే కొన్ని లక్షణాలు, ఈ లక్షణాలను కనిపెట్టడం, దీన్ని ముందు జాగ్రత్తగా మనం తీసుకోవడం ఉంటుంది. కొంత ముందుగా మనం గుర్తించాలంటే 50 ఏళ్ళు పైబడి వారిలో మూత్ర సంబంధమైన ఏ సమస్య వచ్చినా మలద్వారం ద్వారా రక్తం ద్వారా పరీక్షిస్తారు. ఈ ప్రోస్టేట్ గ్రంథి గట్టిగా ఉంటే దాన్ని క్యాన్సర్ అని అనుమానించాలి. దాన్ని బట్టి తెలుస్తుంది మనకి. అండ్ పిఎస్సి పరీక్ష విలువల్లో 0.4 నానోగ్రామ్ ఉంటుంది, దాని వలన కూడా తెలుస్తుంది. అండ్ 50 ఏళ్ళ తర్వాత సిపిఎం తో పాటు కూడా దీని ప్రోస్టేట్ గ్రంథి యొక్క పరిమాణం తెలుస్తుంది. ఇవన్నీ టెస్ట్లు అండి దానికి సంబంధించినవి. అదే నెక్స్ట్ ప్రోస్టోటైటిస్ అంటే ప్రోస్టేట్ గ్రంథికి వచ్చే ఇది కూడా ఇన్ఫెక్షన్. ప్రోస్టోటైటిస్ ఇది మిగతా ఇన్ఫెక్షన్ అనేది దీనికి కూడా యాంటీబయాటిక్స్ తో ప్రాబ్లం వస్తుంది. దీనికి కూడా ఇది చిన్న చిన్న సమస్యల్లాగానే ఉంటుంది ఈ ప్రోస్టోటైటిస్ అనేది. ఈ ప్రోస్టోటైటిస్ అంటే ఇన్ఫెక్షన్ వస్తే ప్రోస్టోటైటిస్ అనేది వస్తుంది. ఇది ఎక్కువగా ఎలా వస్తుందంటే సిగరెట్లు లేదా పొగ ఎక్కువగా పీల్చేవారు, నెక్స్ట్ మందు అలవాట్లు ఉన్నవారు వాళ్ళకి ఇది ఎక్కువగా వస్తుంది ప్రోస్టోటైటిస్. ఈ ప్రోస్టోటైటిస్ మాక్సిమం అవాయిడ్ చేయాలంటే ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ని అవాయిడ్ చేస్తే మాక్సిమం ఈ ప్రోస్టోటైటిస్ అనేది రావడం ఉండకుండా ఉంటుంది. దీనివల్ల కూడా మనం కొంతవరకు సేవ్ అయినట్టే అనమాట. ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే 100% గ్యారంటీగా 50-60 ఏళ్ల మధ్యలో ఉన్న వారికి ఈ ప్రోస్టోటైటిస్ 100% వస్తుందని ఉంది. ఈ గ్రంథి ప్రోస్టో గ్రంథి సాధారణంగా 15 ఏళ్ల వయస్సు మించి మగవారిలో వీర్యం తయారు చేయడంలో ఉపయోగపడే ఒక గ్రంథి ఈ ప్రోస్టేట్. ఇది పూర్తిగా టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ నియంత్రణలోనే పనిచేస్తుంది. ఇది సాధారణ పరిమాణం 20 గ్రాముల వరకు ఉంటుంది. మూత్రాశయం నుంచి మూత్రనాళం వచ్చే వ్యాధి వరకు ఈ గ్రంథి 2 భాగాలుగా కుడివైపు, ఎడమవైపు ఉంటుంది. ఇది ఒక రకంగా యూరిన్ నిల్వ ఉంచే ప్రక్రియలో కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రోస్టేట్ గ్రంథి బాగా అంటే అభివృద్ధి లేని వారిలో సంతానం కలిగే అవకాశాలు చాలా తక్కువ. 90% వరకు వీర్యాన్ని ఈ ప్రోస్టేట్ గ్రంథి నుండే తయారవుతుంది. మనం ఇప్పటి వరకు అనుకుంటున్న ప్రోస్టేట్ గ్రంథి వీర్యానికి సంబంధం లేదని మనం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. మరి అలాంటిది 90% వరకు ఈ ప్రోస్టేట్ గ్లాండే మనకు వీర్యాన్ని తయారు చేస్తుంది. చూడండి మరి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. అంటే పిల్లలు పుట్టలేని, సంతానం లేని సమస్యల్లో మెయిన్ కారణం ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్. అంటే మనం నార్మల్ గా ఈ ప్రోస్టేట్ గ్లాండ్ కాదని మన ఒక అవగాహనలో ఉంటున్నాం. ఇది 90% వరకు వీర్యాన్ని ఇదే తయారు చేస్తుంది ఈ ప్రోస్టేట్ గ్లాండ్. ఇది 50 ఏళ్ళు పైబడిన వారిలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వలన ఎక్కువగా ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. దీనికి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం దీని కారణాలు ఏంటి, ఇది ఎందువలన వస్తుంది, దీని వలన వచ్చే సమస్యలు ఏంటి. ఈ సమస్యలు ఈ విధంగా 3 రకాల సమస్యలు ఈ ప్రోస్టేట్ గ్లాండ్ వలన మనకు వస్తాయి. ఎక్కువగా 50-60 సంవత్సరాలు వచ్చే వయసు వారిలో. కానీ ఇది జన్యుపరమైన లోపం వల్ల ముందు రావచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ముందు రావచ్చు, స్మోకింగ్ ఎక్కువ చేసే వరకు, డ్రింకింగ్ తాగే వరకు కూడా ఈ సమస్య ఎక్కువగా రావచ్చు. ఇక చూడండి ఇక్కడ బ్లాడర్ లో అటువైపు ఇటువైపు ఉన్నాయి, 2 నార్మల్ అండ్ ఎన్లార్జ్డ్ అయింది ఎలా ఉందో చూడండి. ఆ విధంగా ఎన్లార్జ్డ్ అవుతుంది అనమాట. దీని యొక్క క్యాన్సర్ లక్షణాలు కానీ, ప్రోస్టోటైటిస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంది, ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది.
మనం ఇందాక చెప్పుకున్న ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది? జీర్ణాశయం అండ్ రక్తం మలద్వారం దగ్గరగా ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది. దీన్ని నార్మల్ గా డిజిటల్ రియాక్టల్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా మనం పరీక్షించుకోవచ్చు. ఎలా ఉంది ప్రోస్టేట్ గ్లాండ్, ఎంతవరకు పెరిగింది, ఏంటి అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తే దీన్ని బీపీహెచ్ అంటారు. మనకి ప్రోస్టేట్ కింద 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో పెరుగుదల మొదలవుతుంది. కామన్ దేంట్లైనా అంతే, క్యాన్సర్లో అయినా అంతే, నార్మల్ దాంట్లో అయినా అంతే. ఇది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వలన వస్తుంది. ఈ 20 గ్రాముల నుంచి 30 గ్రాముల వరకు ఉండాలి. ఒకవేళ అంతకు మించి ఎక్కువగా ఉంటే దీన్ని బీపీహెచ్ అంటారు. ఈ బీపీహెచ్ వలన మూత్రనాళం మూసుకుపోవడం అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు పేషెంట్ మూత్రధారం తగ్గడం, పూర్తిగా ఖాళీ చేయలేకపోవడం, అంటే ఈ బ్లాడర్ చూడండి, ఆ బ్లాడర్ పూర్తిగా ఖాళీ అవ్వదు. ఈ పూర్తిగా ఖాళీ అవ్వకపోవడం వలన ఏమవుతుంది, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కువ సార్లు వెళ్ళిన అదేం రాకపోవడం, చాలా ఇబ్బంది పడడం, ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్డ్ అవడం, కొన్నిసార్లు క్యాన్సర్ వచ్చే కారణాలు కూడా ఉంటుంది. 60 ఏళ్ళు పైబడిన మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ అతి ముఖ్యమైన క్యాన్సర్. ఇది కామన్ గా వస్తుంటుంది. దీన్ని మనం కనిపెట్టడం ఫస్ట్ స్థాయిలో చాలా తక్కువగా ఉంటుంది అనమాట. యూరిన్ అనేది మనకి పాస్ అవడం చాలా జరగకపోవడం, ఆగి ఆగి వెళ్ళడం, ఎక్కువగా వస్తున్నట్టు అనిపించడం జరిగితే మాత్రం గ్యారంటీగా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ లేదా ప్రోస్టేట్ గ్లాండ్ ఉబ్బింది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. దీన్ని మనం డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటే రెక్టల్ దగ్గర డిజిటల్ ద్వారా తెలుసుకుంటే డిఆర్ఏ అండ్ పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది ఏ స్థాయిలో ఉందో, ఎలా ఉందో అనేది మనం తెలుసుకుంటాం. అనే ఈ పిఎస్ఏ అనే హార్మోన్ సాధారణంగా 0.1 నుండి 4 నానోగ్రాముల వరకు ఉండాలి. ఒకవేళ 4 నానోగ్రాములు దాటి ఉంటే, ఈ ఎంఎల్ కంటే ఎక్కువగా ఉంటే క్యాన్సర్ ను అనుమానించాల్సి వస్తుంది అనమాట. అప్పుడు ఈ ఏదైతే పిఎస్ఏ ఉందో ఈ హార్మోన్ 0.1 నుంచి 4 నానోగ్రామ్స్ వరకు ఉండాలి. ఎప్పుడైతే 4 నానోగ్రామ్స్ దాటిందో మనం గ్యారంటీగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. అండ్ ఈ ప్రోస్టేట్ ని అల్ట్రాసౌండ్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ లేదంటే ఈ ప్రోస్టేట్ దాంట్లో ఒక ఇంజెక్షన్ అనేది పంపించి బయాప్సీ ద్వారా కూడా దీన్ని తీసుకుని దీన్ని టెస్ట్ అనేది చేస్తారు. ఒకవేళ ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయ్యింది, ఈ ఎన్లార్జింగ్ ఏ విధంగా మనం కనిపెట్టాలి అంటే మనం ఈ టెస్ట్లన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ ప్రోస్టేట్ గ్లాండ్ కి వచ్చే కారణాలు తెలుసుకున్నాం. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ మెయిన్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఇది 90% ఆఫ్ వీర్యాన్ని ఇదే తయారు చేస్తుంది అనమాట. చూడండి, ఇది 90% వీర్యాన్ని ఇదే తయారు చేస్తుంది. ఇది వృషణాల్లో అంటే అబ్బాయిల్లో వృషణాల్లో తయారయ్యే వీర్య కణాల పరిమితి కేవలం 1% మాత్రమే. వృషణాల్లో ఉంటాయి మన బాయ్స్, దాంట్లో వీర్యాన్ని తయారు చేసేది ఓన్లీ 1% మాత్రమే. మరి మిగతాదంతా ప్రోస్టేట్ గ్రంథి నుంచి తయారయ్యే ద్రవమే. వీర్య కణాలు బయటకు వచ్చాక సంయోగానికి వీలుగా వాటిని జీవించి ఉండేలా చూసేందుకు ఉపయోగపడే ఈ స్రవమే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క వచ్చే స్రవం. చూడండి మరి ఎంత ఇంపార్టెన్స్ ఉందో దీనికి. మనకి వీర్య కణాల నుంచి ఎక్కువగా మనకి ఈ వీర్య కణాలు వస్తాయి అనుకుంటాం, వృషణాల నుంచి కాదని. వృషణాల నుంచి వచ్చేది కేవలం 1% మాత్రమే. ప్రోస్టేట్ గ్లాండ్ నుంచి వచ్చేది 90%. మరి అలాంటి 1 మిల్లీలీటర్ పరిమాణంలో ఉండే వీర్య కణాలు ఇవి మూవింగ్ కూడా కదలడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది దీని నుంచి వచ్చేది అంత చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. దీన్ని మనం అంతగా మనం ఈ ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క లక్షణాలు మనకు తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు. స్టార్టింగ్ స్టేజ్ లో ఇప్పుడు పిల్లలు పుట్టిన వరకు కూడా ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలా సార్లు మనం అనుకుంటాం ఈ ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క వీర్య కణాలకు సంబంధం లేదు, మనకు తెలియదు. కాబట్టి ఈ ప్రోస్టేట్ గ్లాండ్ 90% ఆఫ్ వీర్యాన్ని ఇదే తీసుకొస్తుంది. అండ్ మొటిలిటీ మూవ్ అవడానికి ఇప్పుడు చాలా మంది సమస్యల్లో మొటిలిటీ లేదంటారు. చూడండి మరి మొటిలిటీ లేకపోవడం దేని వల్ల జరుగుతుంది, ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క స్రవం అనేది రాకపోవడం వల్ల ఈ మొటిలిటీ అనేది 100% జరగదు. మరి మొటిలిటీ కావాలి అంటే మనం ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలి. దాంట్లో ఎలాంటిది ఉంది, ఏది వస్తుంది అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే మనకి దీని గురించి పూర్తిగా తెలియదు అనమాట. ఇది చిన్నపిల్లల్లో అయితే అప్పుడే పుట్టినప్పుడు ప్రోస్టేట్ గ్లాండ్ చాలా చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ ఇది వయసును బట్టి 12 నుంచి 13 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఇది కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. 12 to 13 years వచ్చిన తర్వాతనే దీని వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి జీవితాంతం దీని వర్క్ పనిచేస్తుంది అనమాట ఈ ప్రోస్టేట్ గ్లాండ్. ఇది చిన్నప్పటి నుంచి పనిచేసేది కాదు, చిన్నప్పటి నుంచి కాదు, ఎక్కువ వయసు వచ్చిన కాడి నుంచి 12 నుంచి 13 ఏళ్ళు వచ్చిన కాడి నుంచి ప్రోస్టేట్ గ్లాండ్ అనేది పనిచేస్తుంది అనమాట. అప్పటి వరకు దీని సైజ్ అనేది కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా 20 గ్రాములు ఉంటుంది ఇది. దానికి మించి పెరిగితేనే మనం దీన్ని ప్రాబ్లం వస్తుందంట, ఎన్లార్జ్డ్ ప్రోస్టేట్ అంటారు. ఈ ఎన్లార్జ్డ్ ప్రోస్టేట్
ఇంకా చాలా సమస్యలు మనకు వస్తుందండి దీంతో. ఎక్కువగా మాక్సిమం మనకు వయసును బట్టే ఇది వస్తుంది. 50-60 ఏళ్ల వయసులో దీని ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. మాక్సిమం చూడండి, మరి షుగర్, బీపీ లాగా 100లో 80% మందికి ఈ ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క తీవ్రత ఉంది అంటే మనం దానికి చాలా ముందుగా మనం సూచన అనేది మనం తెలుసుకోవాలి. ఈ యూరిన్ అనేది దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా యూరిన్ వెళ్తూ ఉంటారు. యూరిన్ వెళ్ళినా కొంతమందికి రాలేదంటారు. అట్లా కొన్ని ఇన్ఫెక్షన్ దాన్ని మన కిడ్నీలో స్టోన్స్ కూడా అని అనుకుంటూ ఉంటారు. కొంచెం నొప్పి వచ్చినా, వాపు వచ్చినా కిడ్నీలో స్టోన్స్ ఉండొచ్చు అని చెప్పి మాక్సిమం అనుకుంటారు. అది దీని యొక్క ఇప్పుడు మనం చెప్పాం కొన్ని లక్షణాలు. ఈ మూత్రం సరిగ్గా రాకపోవడం, రాత్రి వేళ ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకి లేవడం, అర్జెంటుగా మూత్రం వచ్చినా కూడా వెళ్లాల్సిన పరిస్థితి రావడం, మూత్రదార సరిగ్గా రాకపోవడం. అంటే సింపుల్ గా మనం హాస్పిటల్కి వెళ్ళి కొన్ని టెస్టులు చేపించుకోకుండా నార్మల్ గా ఏదైతే మూత్రం వస్తుందో దాని ద్వారా మనం ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎలా ఉందని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. మూత్ర విసర్జన చేసాక కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించడం. అంటే ఎందుకంటే బ్లాడర్ యొక్క ఉబ్బిపోవడం, ఇది బ్లాడర్ యొక్క నాళం చూడండి, దానికి దీనికి డిఫరెన్స్. ఇది నార్మల్ గా ఉన్న ప్రోస్టేట్ నాళం ఏమో క్లీన్ గా చక్కగా ఉంది. ఇదేమో శాంతం మూసుకుపోయి ఆ పక్క ఈ పక్క రెండు ఎన్లార్జ్ గా ఉండడం వలన ఈ మూత్రనాళం అనేది మూసుకుపోయింది చూసారా. దానివల్ల ఏమవుతుంది, మరి దానిలో ఉన్న యూరిన్ అనేది బయటికి రాకపోవడం, అది కొంచెం కొంచెంగా రావడం, మళ్ళీ మళ్ళీ మనం మూత్రానికి వెళ్ళాలనిపించడం జరుగుతుంది అనమాట. మరి అలాంటి సమస్యలు ఎక్కువగా ఎవరికి వస్తున్నాయి? 50-60 ఏళ్ల వయసులోనే అని అనుకుంటే తప్పండి. ఉంటుంది. తెలిసైతే ఉంటాయి, మొటిలిటీ అంటే ఉండదు. కదలక లేనప్పుడు ఈ వీర్య కణాలు అనేవి ఈ కదలిక లేనప్పుడు అది పనిచేయదండి. మరి అప్పుడు దీనికి ఏంటి మెయిన్ సమస్య అంటే దీని యొక్క పరిష్కారం మనం లేకున్నా కూడా సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ లాంటివి ఉన్నప్పుడు మనం ఎలాంటి దాన్ని ఉపయోగించినా కూడా అది వర్క్ అనేది చేయదు. మరి ఇది 50-60 ఏళ్ల మధ్యలోని వయసులోనే ఉన్న వారికి కాకుండా చిన్న వయసు ఒక 20 నుంచి 25 ఏళ్ల వయసు మరి దీనికి మన దగ్గర ఉన్న ఒకే ఒక సొల్యూషన్ మనం ఆయుష్శాంతి ప్రోడక్ట్ ప్రోస్టేట్ కేర్ అండి. ఈ ప్రోస్టేట్ కేర్ ను మనం ఉపయోగించుకుంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ ప్రోస్టేట్ గ్రంథి వాయడం, పోస్ట్ ఇప్పుడు మన బాడీలో ఉన్న ప్రతి అవయవానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విటమిన్, మినరల్, ఒక్కొక్క ప్రోటీన్స్ కావాలి. మరి అలాంటివి అందకపోవడం వల్ల కొన్ని సమస్యలు అనేది ఉందండి. నిజంగా ఎలాంటి దాని గురించి అయినా కూడా మన వెస్టేజ్ లో దొరికే సప్లిమెంట్ నిజంగా వండర్ఫుల్ అండి. సప్లిమెంట్ వాడుకుంటేనే దాని యొక్క విలువ అనేది తెలుస్తుంది. నేను ఎంత చెప్పినా కూడా మీరు ఎంత చూసినా దాని గురించి ఏం తెలీదు. మీ దగ్గర ఉన్న ప్రోస్టేట్ లో పునర్వ, వరుణ్, శతావరి, కాంచనర్, శలాజిత్, గోక్షర, అపరాజిత మరియు స్తుపారి యొక్క ప్రత్యేకమైన శృతీకరణ ఉంటుంది అనమాట. అంటే దీంట్లో ఎన్ని వనమూలికలు ఉన్నాయో చూడండి మన ప్రోస్టేట్ కేర్ లో. మరి ఇలాంటి వనమూలికలన్నీ ఉన్ని
ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వాళ్ళని కూడా ఉన్నందుకు నిజంగా గర్వపడతారు. ప్రదిద్దుకుని ఈ రోజు నేను ఇక్కడ ఉండడం, ఇక ఇలాంటి దాంట్లో ఉంటే చాలా మంచి ఒక లైఫ్ వస్తుందని నేను తెలుసుకొని, ఈ ప్రొడక్ట్లు వాడుకోవడం వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది అని తెలుసుకొని నిజంగా ప్రతి ఒక్క ప్రొడక్ట్ నేను యూజ్ చేసుకుంటున్నాను. హెల్త్ సప్లిమెంట్ చాలా ఇంపార్టెంట్. వరుణ్, శతావరి, కాంచనా, మూత్రానికి ఎక్కువగా వెళ్ళడం, నెక్స్ట్ మూత్రం సరిగ్గా రాకపోవడం, ఈ ఎన్లార్జ్ అవ్వడం, ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అవ్వడం, ఇలాంటి సమస్యలు అన్నిటిలో కూడా ఇది చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ పనితీరును అయితే మీరు నెక్స్ట్ యూరిన్ యొక్క సాధారణ ప్రవాహాన్ని చూపిస్తుంది. మరి సహజంగా ప్రోస్టేట్ గ్రంథి యొక్క మరింత పురోగతి ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని యొక్క పరిమాణాన్ని, బరువుని సమతుల్యతలో ఉంచుతుంది. మనకి ఇది హాస్పిటల్కి వెళ్ళి మనం ఇన్ని రకాల ఎగ్జామ్స్ చేసుకుని అతను డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటే సామాన్యమైనది కాదండి. అది చాలా తీవ్రంగా ఉంటుంది. అది రెక్టల్ ఎగ్జామినేషన్ అనమాట. మరి చూడండి, అంటే అల్ట్రాసౌండ్, శాతం 100% వచ్చే కారణాల్లో అది క్యాన్సర్ కావచ్చు, లేదా ప్రోస్టేటైటిస్ కావచ్చు, లేదంటే బినైన్ ప్రోస్టేట్ హైపర్ప్లేషియా కావచ్చు. మరి ఇలాంటివి ఏది రాకుండా మన దగ్గర ఉంది ఒకే ఒక్కటే ప్రోస్టేట్ కేర్. ఈ ప్రోస్టేట్ కేర్ వాడడం వల్ల శుద్ధి ఇంపార్టెంట్ అండి. ఏదైతే మనం కోఎంజైమ్ క్యూటెన్ ఇస్తున్నామో, మరి కోఎంజైమ్ క్యూటెన్ తో పాటు ఈ ప్రోస్టేట్ కేర్ అనేది ఇవ్వకపోతే చాలా వరకు నెగిటివ్ మనం అక్కడ స్ప్రెడ్ చేసినట్టే. ఎందుకంటే ప్రోస్టేట్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ప్రోస్టేట్ కేర్ గురించి మనం చాలా సార్లు కోఎంజైమ్ క్యూటెన్ గురించి చెప్పినప్పుడల్లా దీని గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. అయితే ఈ రోజు వచ్చింది నాకు ఈ సెషన్ రావడం వల్ల. ఇలాంటి సెషన్ లో ఈ ప్రోస్టేట్ కేర్ గురించి నేను అందరికీ తెలియజేయడం, పిల్లలు పుట్టిన వారికి కూడా మనం ఇవ్వాలి. ఎందుకంటే ఇది వీర్య కణాలలో 90% ఇది చూసుకోవడం, దాన్ని స్రవించడం అండ్ మొటిలిటీ కూడా చూడడం కూడా ప్రోస్టేట్ కేర్, ఈ ప్రోస్టేట్ గ్లాండే పనితీరు ఉంటుంది. కాబట్టి మరి అలాంటి గ్లాండ్ యొక్క పనితీరుని మెరుగుపరచాలంటే ఈ ప్రోస్టేట్ కేర్ వాడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మరి అది వాడకుండా మనం నార్మల్ గా ఏది చేసినా కూడా దాని యొక్క పనితీరు అనేది మెరుగుపడదు. గ్యారంటీగా ఈ ప్రోస్టేట్ కేర్ మనం ఇవ్వకపోతే ఆ కోఎంజైమ్ క్యూటెన్ ఇవ్వడం ఎంత ఇంపార్టెన్స్, అదే విధంగా ప్రోస్టేట్ కేర్ అనేది ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెన్స్ అండి. 100% ప్రోస్టేట్ కేర్ ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. మరి ఇలాంటి ప్రోడక్ట్ మనకి లక్షల్లో కాదు, వేలలో కాదు, కోట్లలో కాదు, మనకి కేవలం 100లోనే దొరుకుతుంది ఈ ప్రోడక్ట్. ఈ 100లో ఉన్న ప్రోడక్ట్ మనం వాడుకొని మనం ఆరోగ్యాన్ని తీసుకుంటూ, అదే విధంగా మన చుట్టూ ఉన్న వారందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ, ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆదాయాన్ని కల్పించే ఒకే ఒక ప్లాట్ఫామ్ నిజంగా వెస్టేజ్ ఉంది. ఇలాంటి ఒక అవకాశాన్ని, ఇంత మంచి సద్వినియోగం నేను చేసుకునేందుకు నాకు ఇచ్చిన ఒక అవకాశాన్ని, ఒక మంచి కాన్సెప్ట్ నేనైతే చెప్పాను అనుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయాలండి ఈ ప్రోస్టేట్ కేర్. ఈ ప్రోస్టేట్ కేర్ యొక్క లక్షణం చెప్పాము, దీన్ని వాడుకుంటే ఉపయోగం చెప్పాము, అండ్ ఇది ఎవరిలో వస్తుంది ఎక్కువగా చెప్పాం, దీని వల్ల ఉపయోగం ఏంటి చెప్పాం, ఇది వాడకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పాం.
అండ్ దీని మీద ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు అడగొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వైఎస్ఆర్ గారు అండ్ లక్ష్మి గారు, నాకు ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. అండ్ ఇంకో దాని గురించి కూడా నేను చెప్పాలనుకున్నాను, బట్ కాకపోతే నేను అది పీపీటీ అనేది తయారు చేసుకోలేదు. అందుకే నేను ఓన్లీ పోస్ట్ కేర్ గురించి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా నేను కోఇంజన్ చీటిని కూడా కలిపి చెప్దాం అనుకున్నాను. దాని గురించి నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. అండ్ ఉన్న దాని వరకు కూడా నేనైతే మంచి కాన్సెప్ట్ ఇచ్చాను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు పెద్దవారు మనకున్న వయసును బట్టి ఈ ప్రోస్టేట్ కేర్ అనేది 100% ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరు చిన్న చిన్న సమస్యల నుంచి రాకుండా ముందుగానే గ్రహించుకుని, ఇది ముందుగా గ్రహించడం కూడా చాలా సింపుల్ అండి. మూత్రం సరిగ్గా రాకపోవడం, మూత్రం పోసే టైంలో ఆగి రావడం, కొంచెం వాపు ఉన్నట్టు అనిపించడం ఉన్నప్పుడు తెలుసుకోండి. ముందుగానే ప్రోస్టేట్ కేర్ మనం వాడుకుంటే 100% రిజల్ట్ అనేది 100% వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోస్టేట్ కేర్ అనేది ఉపయోగించి